హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో ఈరోజు ఏపీపీఎస్సీ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్స్ ఏఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మీరు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు అనౌన్స్మెంట్స్లో మొదటి 2 నోటిఫికేషన్స్ మీకు ఏఈ పోస్ట్కి సంబంధించినవే ఉన్నాయి. సో దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, దీనికి ఎట్లా అప్లై చేయాలి, దీనికి సిలబస్ ఏముంటుంది, దెన్ రిగార్డింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెరీ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నోటిఫికేషన్లో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అని తీసుకుంటే మొత్తం 190 పోస్ట్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 190లో 35 పోస్ట్స్ ఏమో క్యారీ ఫార్వర్డ్, అంటే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్స్లో ఏవైతే మిగిలి ఉన్నాయో వాటికి సంబంధించినవి. 155 వేకెన్సీస్ ఏమో ఫ్రెష్ వేకెన్సీస్. సో టోటలీ 190 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ 190 వేకెన్సీస్ కూడా క్యారీ ఫార్వర్డ్లో 5 టైప్స్ ఆఫ్ పోస్ట్స్, అలాగే ఫ్రెష్ వేకెన్సీస్లో కూడా 5 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా కూడా మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది జోనల్ వైజ్. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు గ్రూప్ 2 క్యాడర్ కాబట్టి ఇవి జోనల్ వైజ్ పోస్టులు అండి ఇవి. సో 35 అండ్ 155 ఏవైతే ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులు, ఒక్కొక్క పోస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి జోనల్ వైజ్ అనేది మీకు డిస్ప్లేలో క్లియర్గా కనిపిస్తుంది. సో దీని ప్రకారం మీరు ఏ ఎగ్జామ్ రాద్దాం అనుకుని మీరు ఫిక్స్ అయ్యి రాయొచ్చు. సెకండ్ థింగ్, ఈ అప్లికేషన్ డేట్ తీసుకుంటే సో ఈ మంత్ 21st నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది ఏపీపీఎస్సీ, అండ్ నవంబర్ 11th లాస్ట్ డేట్ దీనికి అప్లై చేయడానికి. కాకపోతే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫీ పే చేయాలో ఆ ఫీ పే చేయడానికి మాత్రం 10th అనేది లాస్ట్ డేట్. ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో కంప్లీట్గా ఇది ఇంగ్లీష్లో ఉంటుందండి ఎగ్జామ్. సో ఇంగ్లీష్ మీడియం, సో ఇంగ్లీష్ ప్యాటర్న్లో ఉంటుంది క్లియర్లీ. నౌ కమింగ్ టు ద నెగిటివ్ మార్క్స్, సో 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది దీంట్లో. ఫీ 250 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ, ఇది అందరూ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ 80 రూపీస్. సో ఈ 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే ఉందో దీంట్లో కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది. అది ఎవరు అంటే ఇక్కడ నేను లిస్ట్ చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ వాళ్ళు, సో ఏపీ రెసిడెంట్స్ అయ్యి వైట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ కింద పరిగణింపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు. సో వీళ్ళు అందరు ఈ కేటగిరీస్ ఏవైతే మెన్షన్ చేశానో 5 కేటగిరీస్, ఈ 5 కేటగిరీస్ ఈ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రిజిస్ట్రేషన్ ఫీ 250 రూపీస్ ఏదైతే ఉందో అది కంపల్సరీ పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. నౌ ఏజ్ క్రైటీరియా తీసుకుంటే ఎంత ఏజ్ లిమిట్ ఉంది అంటే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద రిలాక్సేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇక్కడ కేటగిరీని బేస్ చేసుకుని వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. నోటిఫికేషన్ కూడా వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నౌ దీనిలో సిలబస్ ఏముంటుంది తీసుకుంటే మొత్తం దెర్ ఆర్ 3 పేపర్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. థర్డ్ పేపర్ ఏదైతే ఉందో అది ఓన్లీ పోస్ట్ కోడ్ 3, అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్. సో ఆ 5 పోస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను. సో దాంట్లో ఈ పేపర్ 3 ఏదైతే ఉందో ఈ పేపర్ 3 ఓన్లీ ఈ కేటగిరీ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. రిమైనింగ్ అందరికీ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 మాత్రమే ఉంటుంది. ఈ పేపర్ 1 తీసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఈ జనరల్ స్టడీస్ కేటగిరీ కింద మీకు కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ కింద పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బైఫర్కేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, సో ఇవన్నీ కూడా ఈ జనరల్ స్టడీస్లో కవర్ అవుతాయి. కమింగ్ టు ద మెంటల్ ఎబిలిటీ, సో దీంట్లో ఎబిట్ అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్, సో ఈ పార్ట్స్ అన్నీ కూడా మీకు మెంటల్ ఎబిలిటీ కింద కవర్ అవుతాయి. నౌ కమింగ్ టు పేపర్ 2, ఇది ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే మీ అందరికీ కూడా ఇది కామన్ పేపర్. ఇది సివిల్ అయినా సరే, మెకానికల్ అయినా సరే, సో ఇది కామన్ సిలబస్ ఉంటుంది. దీంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది వెరీ క్లియర్గా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. దెన్ ఈ పోస్ట్ కోడ్ 3 అని చెప్పుకున్నాం కదా,
సో ఈ పోస్ట్ కోడ్ 3 పరంగా తీసుకుంటే ఇక్కడ ఏదైతే పోస్ట్ కోడ్ 3 కనిపిస్తుందో ఇది. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఈఎన్వి అంటే ఎన్విరాన్మెంటల్ అండి. సో ఎన్విరాన్మెంటల్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ అని చెప్తాం. సో పిహెచ్ అంటే పబ్లిక్ హెల్త్, ఎంఈ అంటే మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్. ఈ పోస్ట్ కోడ్ 3 కి అప్లై చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆ పేపర్ 3 ఏదైతే సిలబస్ లో మెన్షన్ చేస్తున్నామో సో అది కూడా చదవాల్సిన పరిస్థితి ఉందండి. నౌ ఈ ఫస్ట్ పోస్ట్ కోడ్ 1 ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఉంది, ఫ్రెష్ నోటిఫికేషన్ లో ఉంది, అలాగే క్యారీ ఫార్వర్డ్ లో కూడా ఉంది. ఈ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ అండ్ సబార్డినేట్ అంటే రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ అండి. ఇది రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సబార్డినేట్. సో ఇది ఎన్విరాన్మెంటల్, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్. అండ్ పోస్ట్ కోడ్ 5 ఉన్నది పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్, ఇది కూడా సబార్డినేట్. నౌ 6th one మున్సిపల్ అసిస్టెంట్ అండ్ 7th one అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ కింద, అలాగే ఇవన్నీ కూడా ఫ్రెష్ నోటిఫికేషన్ అండి. దెన్ సిలబస్ కూడా క్లియర్గా చూసాం మనం. సో పోస్ట్ కోడ్ 3కి మాత్రమే ఎక్స్ట్రా ఒక పేపర్ యాడ్ అవుతుంది, మిగతా అందరికీ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 మోర్ దెన్ ఎనఫ్. అంటే మొత్తం ఈ ఎగ్జామినేషన్ 300 మార్క్స్ కింద పరిగణించాలి. పోస్ట్ కోడ్ 3 రాసే వాళ్ళకి మాత్రం 450 మార్క్స్ ఉంటుందండి ఎగ్జామ్. సో దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మొత్తం ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ నెగిటివ్ మార్క్ అనేది 1/3 ఉంటుందండి దీంట్లో. ఈ టెక్నికల్ పోస్ట్ ఎవరైతే అప్లై చేస్తుంటారో ఆ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి ఆటోమేటికల్గా వాళ్ళ టెక్నికల్ సిలబస్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి రిసోర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో దీంతో పెద్ద ప్రాబ్లం ఉండదు. వేరాజ్ పేపర్ 1 ఏదైతే ఉందో దీంట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది కదా. సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఏం ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎట్లా కవర్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి, సో ఇదంతా మీకు ఉంటుంది. సో దీనికి సంబంధించి మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో ఆ పేపర్ 1కి సంబంధించి డీటెయిల్డ్ కోర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ కోర్స్ని యాక్టివేట్ చేసుకుంటే మీ కంప్లీట్ సిలబస్ అనేది కవర్ అవుతుంది, ఇంక్లూడింగ్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఆల్సో. ఓకే, సో ఈ కోర్సుకి సంబంధించి లేదంటే మిగతా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఏమైనా క్వేరీస్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో ఆ క్వేరీస్ని ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేసినా ఓకే అండి. ఓకే, సో 21st నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.